గాక. మరి ఈ రోజు వాగ్దానం చూసుకుందాం. కీర్తనలు 146:8. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ రోజు కృంగిన వారిని ఏం చేయబోతున్నాడంట? లేవనెత్తబోతున్నాడంట. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కృంగి ఉన్నావా? దేని విషయంలో కృంగి ఉన్నారండి? ఈరోజు చాలా మంది కృంగిపోతూ ఉంటారు. జాబ్ రాలేదని కృంగిపోతారు, ఎగ్జామ్స్ రాలేదని కృంగిపోతూ ఉంటారు, మంచి ప్రిపేర్ కాలేదని కృంగిపోతారు, ప్రమోషన్ రాలేదని కృంగిపోతారు, మంచి లైఫ్ పార్ట్నర్ దొరకలేదని కృంగిపోతూ ఉంటారు, లేకపోతే నా జీవితంలో మేలు జరగలేదని కృంగిపోతూ ఉంటారు. ఇక అనేక రకాలుగా కృంగిపోతూ ఉంటారండి. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు ఏమంటున్నాడు తెలుసా అండి? ఈ ఉదయకాల సమయంలో ఈరోజు నువ్వు దేని విషయం కృంగిపోతున్నావు? ప్రమోషన్ రాలేదని కృంగిపోతున్నావా? ఇంటర్వ్యూకి వెళ్తే అటెండ్ అయినా కూడా నాకు సక్సెస్ కాలేదని కృంగిపోతున్నావా? మంచి మార్క్స్ రాలేదని కృంగిపోతున్నావా? లేకపోతే నా బిజినెస్ లో మంచి లాభం లేదని కృంగిపోతున్నావా? ఏ విషయంలో నా కార్యం జరిగించట్లేదు దేవుడు అని కృంగిపోతున్నా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏ విషయంలో మనం కృంగిపోవద్దంట. ఎందుకంటే ఎవరు లేవనెత్తేవాడంట? దేవుడే నేను లేవనెత్తేవాడంట. ఈరోజు అన్ని విషయంలో తలగా దేవుడు నిన్ను నియమించిపోతున్నాడండి. హల్లెలూయా. దేని విషయంలో ఈరోజు కృంగిపోతున్నారు? చూడండి, చాలా మంది అన్ని విషయంలో కృంగిపోతూ ఉంటారు, బాధ చెందుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు, ఆవేదన చెందుతూ ఉంటారు. అన్ని సమస్యలు ఆలోచించి అరే నాకు అది లేదు, ఇది లేదు, అది లేదని కృంగిపోతూనే ఉంటారండి. ఎప్పుడు అది లేదని, ఇది లేదని, వాటి కోసం వీటి కోసము, మరి నాకు అది సహాయం లేదు, ఈ సహాయం లేదని, మంచి మార్క్స్ రాలేదని కృంగిపోతూ ఉంటారు, మంచి బట్టలు లేవని కృంగిపోతూ ఉంటారు, ఇల్లు లేదని కృంగిపోతూ ఉంటారు, కారు లేదని కృంగిపోతూ ఉంటారు, తిండి లేదని కృంగిపోతూ ఉంటారు. అన్ని